విద్య విజ్ఞానం అందిస్తే సైన్స్ శాస్త్రవేత్తలను తయారు చేస్తుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బీఈడీ, ఎంఈడీ విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టారు. టెక్నాలజీతో రూపొందించిన ఎగ్జిబిట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బీఈడీ, ఎంఈడీ చదువుతున్న విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లను చూసి అభినందించారు ప్రొఫెసర్లు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో బీఈడీ, ఎంఈడీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎగ్జిబిట్లను తయారు చేశారు. కేయూలోనే సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో వినూత్న రీతిలో తయారు చేసిన 135 రకాల పరికరాలను ప్రదర్శనగా ఉంచారు. ఈ ఎగ్జిబిట్లు ప్రొఫెసర్లు, అధ్యాపకులను ఎంతో ఆకట్టుకున్నాయి. కేయూలో బీఈడీ, ఎంఈడీ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కొత్త ఆవిష్కరణలతో ప్రదర్శనగా ఉంచారు. హైడ్రాలిక్ బ్రిడ్జి నిర్మాణం చేసి వాటర్తో ప్రెషర్ చేస్తే రెండుగా విడిపోయే విధంగా రూపొందించిన బ్రిడ్జిని ప్రాక్టికల్గా చూసిన ప్రొఫెసర్లను ఆకట్టుకుంది. భావితరాలకు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతో దోహదపడుతుందని అంటున్నారు. కూలీల కొరత కారణంగా వ్యవసాయంలో పూర్తి స్థాయిలో పని చేయలేకపోతున్నారు. ఆ పనులను చేసేందుకు తక్కువ ఖర్చుతో రోబోను తయారు చేసి ఎగ్జిబిషన్లో ఉంచారు. ఆ రోబో తయారు చేసిన తీరును పాఠశాలలోని విద్యార్థులకు నేర్పించి సాంకేతిక రంగంలో తీర్చిదిద్దుతామని తెలిపారు. తెలుగులో సులువుగా అర్థాలు నేర్చుకునేలా రూపొందించిన తీరు ప్రొఫెసర్లను ఆలోచింపజేస్తున్నాయి. తెలుగులోని భాషాంశాల్లోని విభక్తి ప్రత్యయాలు. అసలు విభక్తి ప్రత్యయాలు అంటే ఏంటిదంటే తెలుగు వాక్యంలో పదాల మధ్య అర్థ సంబంధాన్ని తెలియజేసేది విభక్తి ప్రత్యయాలు. ఈ విభక్తి ప్రత్యయాలు లేకుంటే అసలు మనకు వాక్యాల అర్థం అనేది ఉండదు. ఉదాహరణకు రాముడు రావణుని చంపాడు. ఇక్కడ నీ అనేది రావణుని అంటున్నాం. ఇక్కడ నీ పెట్టకుంటే ఏమవుతుంది? రాముడు రావణుని చంపాడు అంటే అర్థం ఉండదు. ఇప్పుడు నవడేస్ ఫార్మర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వచ్చిన న్యూ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఏఐ టెక్నాలజీ మోడర్నైజేషన్ ఇంప్రూవ్ అయిన కొద్దీ ఈ రోబో టెక్నాలజీ తీసుకురావడం వలన మ్యాన్ పవర్ని డిక్రీజ్ చేస్తూ ఈ రోబో టెక్నాలజీ ఇంక్రీజ్ చేస్తూ వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ని తగ్గిస్తూ చాలా వరకు ఈజీగా జరుగుతుంది. ఇన్ టైంలో జరుగుతుంది. టైం సేవ్. పనికిరాని పరికరాలతో ఎంతో శ్రమ కోర్చి రూపొందించారు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. ఈ సరికొత్త ఆలోచనతో రూపొందించిన ఎగ్జిబిట్లు విద్యార్థులను ఎంతో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు కేయూ ప్రొఫెసర్లు. ఎంఏడి, బీఈడి విద్యార్థులు ఈ క్రియేటివిటీ ఈ లో కాస్ట్ మెటీరియల్తోని ప్రతి సైన్స్ రంగానికి సంబంధించినది, మ్యాథమెటిక్స్ సంబంధించినది, జీవశాస్త్రానికి సంబంధించినది, ఫిజికల్ సైన్సు, తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ వివిధ బోధనా కృతాలకు ఉపయోగపడే విధంగా ఇది వృత్తి విద్యకు ఏ విధంగా ప్రోత్సహిస్తుందో ఇది రియాలిటీగా పిల్లలకు అర్థమయ్యే విధంగా సిలబస్లో రూపొందించడం జరుగుతుంది. కేయూలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఎంఈడీ, బీఈడీ విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లు అందరినీ ఎంతో ఆలోచింపజేస్తున్నాయి. విద్యార్థుల్లో సాంకేతికంగా మేధోశక్తిని, సృజనాత్మకతను పెంపొందించడానికి సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు ఉపాధ్యాయులు. బుధవారం కూడా ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.